శివ కుటుంబం. ప్రేమ, సంపద, జ్ఞానం. పూర్వం కైలాసంలో శివపార్వతులు, గణేశుడు, కుమారస్వామి కలిసి నివసించేవారు. అది కేవలం ఒక కుటుంబం కాదు, అది ప్రేమ, సంపద, జ్ఞానం మరియు సమతుల్యతకు ప్రతీక. ఒకరోజు దేవతలు శివపార్వతుల్ని సందర్శించడానికి వచ్చారు. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు అందరూ అక్కడ ఉన్నారు. వారు శివ కుటుంబాన్ని చూసి ఆశ్చర్యపోయారు. శివుని మెడలో నాగుపాము, పార్వతి వాహనం సింహం, గణేశుని వాహనం ఎలుక, కుమారస్వామి వాహనం నెమలి. ఇవన్నీ సహజంగా శత్రువులు, కాని ఇక్కడ అవి ఒకే చోట శాంతంగా నివసిస్తున్నాయి. దేవతలు అడిగారు, భగవాన్ శివ, ఈ వింత ఏమిటి? మీ కుటుంబంలో సహజ శత్రువులు కలిసి ఎలా జీవిస్తున్నాయి? శివుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, ఇది నా కుటుంబం యొక్క ప్రత్యేకత. ఇక్కడ ఎవరికీ భయం లేదు. ప్రేమ అన్ని భేదాలను అధిగమిస్తుంది. నా గరళం విషం నాగిని శాంతపరిచింది. పార్వతి శక్తి సింహాన్ని నియంత్రించింది. గణేశుని జ్ఞానం ఎలుకను ఆకర్షించింది. కుమారస్వామి అందం నెమలిని ఆకర్షించింది. నా కుటుంబంలో ప్రతి జీవికి దాని స్థానం ఉంది. ఈ కథ ద్వారా శివుడు ఒక గొప్ప సందేశాన్ని అందించాడు. ఒక కుటుంబమంటే కేవలం వ్యక్తులు కాదు, అది భిన్నత్వంలో ఏకత్వం. ప్రేమ, గౌరవం మరియు అవగాహన ఉంటే శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. నా కుటుంబం సమతుల్యతకు, శాంతికి నిదర్శనం. అప్పటినుంచి శివ కుటుంబాన్ని సామరస్యం, శాంతి మరియు వైరుధ్యాల మధ్య ఐక్యతకు ప్రతీకగా భావిస్తారు. శివుడు, పార్వతి, గణేశుడు మరియు కుమారస్వామి కలిసి ఉన్న రూపం ప్రపంచానికి ఒక గొప్ప ఆదర్శం. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.